అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రమాదవశాత్తు చేతి వేళ్ళకి, మణికట్టుకి, చేతికి గాయాలు తగలడం, ఒక్కొక్కసారి తెగి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి వెంటనే ఎలా స్పందించాలి? యాంపుటేషన్ అయిన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? పాత గాయాలకి కూడా చికిత్స తీసుకోవడం సాధ్యమేనా? ఒక్కొక్కసారి మూమెంట్ లేని వాళ్ళకు కూడా మూమెంట్ తెప్పించడం సాధ్యమేనా? బ్రేకియల్ ఫెట్సెస్ అంటే ఏంటి? మరి హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జరీ అంటే ఏంటి? ఈ పాత్ర ఎలా ఉంటుంది? ఆర్థోపెడిక్స్ లేదా ఒక సబ్ స్పెషాలిటీనా? ఎవరు ఈ డాక్టర్ని అప్రోచ్ అయితే బెటర్? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జన్ డాక్టర్ గోపీనాథ్ బండారి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జరీ అంటే ఏంటి? అంటే ఆర్థోపెడిక్స్ ఉండగా ఇది ఒక సబ్ స్పెషాలిటీ అనుకోవచ్చా? ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఎస్ అండి, హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రో సర్జరీ అనేది ఆర్థోపెడిక్ సర్జరీలో ఒక ఎమర్జింగ్ సబ్ స్పెషాలిటీ అండి. ఇంతకుముందు మనకి చూసుకున్నట్లయితే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది ఇది ఒక కన్సైజ్ డెడ్ ఎండ్ డిపార్ట్మెంట్ లాగా ఉండేది. బట్ బికాస్ ఆఫ్ ఎవాల్వింగ్ టెక్నాలజీ, అంటే మన సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పార్ట్స్గా ఒక్కో అవయవం పైన మనకి అడిషనల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలియడంతో వాటి మీద ఎక్కువ రీసెర్చ్ జరిగి డిఫరెంట్ కండిషన్స్కి కూడా అత్యాధునిక పరిస్థితులలో మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నాం. ఏ విధంగా అయితే ఆర్థోపెడిక్ సబ్ స్పెషాలిటీలో ఆల్రెడీ మనకి తెలిసిన సబ్ స్పెషాలిటీలు అంటే షోల్డర్ సర్జరీ, అంటే భుజం యొక్క సర్జరీలు, మోకాలి సర్జరీలు, తుంటి సర్జరీ అండ్ వెన్నుపూస సర్జరీస్, ఇవన్నీ క్వైట్ ఫేమస్, అందరికీ తెలిసినటువంటి ఆర్థోపెడిక్ సబ్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా చూసుకుంటే హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రో సర్జరీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక నూతనమైన సబ్ స్పెషాలిటీ. ఏ విధంగా అయితే ఆర్థోపెడిక్స్ అంటే మనకి యూజువల్లీ తెలిసింది బోన్స్లో కానీ జాయింట్స్లో కానీ ఫ్రాక్చర్ అవ్వడము అండ్ బోన్స్కి జాయింట్స్కి సంబంధించిన పెయిన్, ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ అనేది ఆర్థోపెడిక్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది అని తెలుసు. బట్ ఇవన్నిటికీ కూడా స్ట్రక్చర్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ద జాయింట్ సైజ్ కానీ, బోన్ సైజ్ కానీ, కండరం సైజ్ కానీ అన్నీ కూడా పెద్దగా ఉంటాయి. అవి ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, ఎఫెక్ట్ అయినప్పుడు కానీ మనకి ట్రీట్మెంట్ అనేది ఈజీగా అందించబడుతుంది. అండ్ అదేవిధంగా వీటి సర్జరీ చేసేటప్పుడు మన కంటి చూపుతో నార్మల్గా విజువలైజ్ చేసుకొని వాటిని చూసి నేరుగా ఫ్రాక్చర్ అయితే సరైన పద్ధతిలో రెడ్యూస్ చేసి అండ్ రిపేర్ ఏదైనా చేయాలనుకున్నా కూడా మనం కంటి చూపుతో చేసుకొని ఇవన్నీ చేసుకునే సర్జరీస్. ఎందుకంటే స్ట్రక్చర్స్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే హ్యాండ్ అండ్ రిస్ట్కి వస్తామో ఇవన్నీ కూడా ఒక కాంపాక్ట్గా ఆర్గనైజ్ చేసిన స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ హ్యాండ్లో మనకి చాలా నరాలు, కండరాలు, సిరులు, ధమనులు అంటాము తెలుగులో, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఇంగ్లీష్లో అంటాము, ఇవన్నీ కూడా ఒక చిన్న కాంపాక్ట్ స్పేస్లో ఒక క్రమ పద్ధతిలో పేర్చబడి ఉంటాయి. దీంట్లో ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా హ్యాండ్లో ఫంక్షన్ అనేది కంప్లీట్లీ లాస్ అవుతుంది. ఫింగర్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి, మూమెంట్స్, సెన్సేషన్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ మన బాడీలో అవయవాలలో చూసుకుంటే కనుక హ్యాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మనం ఎటువంటి పని చేయాలన్నా కానీ, ఎటువంటి ఎనీ యాక్టివిటీ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మన హ్యాండ్ లేనిది మనం ఏమీ చేయలేము. ఈవెన్ ఒక స్ట్రక్చర్ ఫీల్ అవ్వాలన్నా, దాని సెన్సేషన్ మనకు తెలియాలన్నా కూడా అన్నిటికీ కూడా మనకి హ్యాండ్ అనేది మనకి సెన్సేషన్కి కానీ, వర్క్ కానీ అన్నిటికీ కూడా మనకి హ్యాండ్తోనే చేస్తాము. అటువంటి హ్యాండ్లో ఎనీ స్మాల్ డిస్టర్బెన్స్ కూడా చాలా డిఫికల్టీ అనేది పోజ్ చేస్తుంది. సో ఇటువంటి స్ట్రక్చర్స్, కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినప్పుడు వీటిని మనం నేరుగా కంటితో చూసి రిపేర్ చేయాలనేటువంటి చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం మైక్రోస్కోప్ ద్వారా మ్యాగ్నిఫై చేసుకొని ఆ స్ట్రక్చర్స్ని పెద్దగా సైజులో విజువలైజ్ చేసుకొని అతి చిన్న స్ట్రక్చర్స్ని కూడా అనటామికల్ పద్ధతిలో రిపేర్ చేసి లేదా రీకన్స్ట్రక్ట్ చేసి సరైన ఫంక్షన్ని మళ్ళీ అచీవ్ చేసుకోవడమే ఈ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జరీ యొక్క స్పెషాలిటీ అండి. అంటే మీరు చెప్తున్నట్టుగా అంటే హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జరీ అనేది ఒక సర్జన్ ఉంటారు అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుందండి. ఏదైనా ఎముకలకు సంబంధించిన సమస్యల చిన్నదైనా పెద్దదైనా ఆర్థోపెడిక్ సర్జన్ని కాంటాక్ట్ చేయడం, కన్సల్ట్ చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. మరి అలా ఇప్పుడు ఇలాంటి గాయాలకి మరి వాళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా జరగకపోవడం ఏమన్నా ఉండొచ్చు అంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు గత 70-80 ఇయర్స్గా మనకి ఆర్థోపెడిక్స్ ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే కనుక అన్ని ఇంజురీస్ కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ జరిగేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కో స్పాట్లో కూడా దాని
సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది మనం పెంపొందించుకుంటున్నాము. అలాగే దాంట్లో ఎక్కువ రీసెర్చ్ జరగడం వల్ల అత్యాధునిక పద్ధతులు కూడా ప్రతి ఒక్క చిన్న స్ట్రక్చర్కి వస్తున్నాయి. సో రెగ్యులర్ ఆర్థోపెడిషియన్ కూడా బేసిక్ హ్యాండ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. బట్ ఎప్పుడైతే ఇఫ్ ఎనీ బియాండ్ దేర్ కేపబిలిటీ ఉన్నప్పుడు దెన్ వీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో హ్యాండ్లో మన ఫంక్షన్ ఎఫెక్ట్ అయినా కానీ, స్ట్రక్చర్స్ కంప్లీట్లీ యాంపుటేట్ అయినా కానీ, లేకపోతే బాడీలో ఒక పార్ట్ కంప్లీట్లీ పోయినా కానీ మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకోవడము, లేకపోతే రిపేర్ చేసుకొని ఫంక్షన్ని అచీవ్ చేసుకోవడం, దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ అండి. సో అటువంటి కాంప్లికేటెడ్ పరిస్థితులలో వీ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ డూ ద రిపేర్. ఒక్కోసారి చాలామంది చాలా చిన్న చిన్న గాయాలు, ఒక ఫాల్ ఉంటుంది, లేకపోతే కిచెన్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు చిన్న గాయాలు వేళ్ళకి జరగడం, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మూమెంట్ కంట్రోల్ రిస్ట్రిక్ట్ అయిపోవడం, కొన్ని మూమెంట్స్ ఫోల్డ్ చేయలేకపోవడం ఇలాంటిది. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. అంటే అంత మేజర్ డ్యామేజ్ జరిగిందని వెంటనే అర్థం కాదంటారు. ఎస్, నేను క్లియర్గా చాలాసార్లు చెప్పే థింగ్ ఏంటంటే నో ఇంజురీ ఇన్ హ్యాండ్ ఈజ్ అ స్మాల్ ఇంజురీ. అంటే హ్యాండ్లో ఎంత చిన్నటువంటి గాయమైనా కానీ అది చిన్న గాయంగా కొట్టి పారవేయద్దు. ఎందుకంటే చాలా తరచుగా చూస్తూ ఉంటాము, క్రికెట్ బాల్ ఇంజురీ అని పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు, లేకపోతే కిచెన్లో నైఫ్ యూజ్ చేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయిందని మా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో చిన్న గాయమే కదా అని దాన్ని తక్కువ చూపు చూడడము, సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడము, లేదా స్ప్రెయిన్ అయింది అని వదిలేయడము, ఇటువంటి కారణాల వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ క్రమంగా ఆ చిన్న గాయం తగ్గేలాగా చూసి అండ్ కొన్ని రోజులు ఒక 10-15 డేస్ తర్వాత చూస్తే కంప్లీట్లీ మూమెంట్ లాస్ ఉంటుంది, సెన్సేషన్ లాస్ ఉంటుంది, ఫింగర్స్ పని చేయవు, లేకపోతే సెన్సేషన్ స్పర్శ జ్ఞానం తెలియదు, ఆర్ ఏ పని చేయాలన్నా నొప్పిగా ఉంటుంది. ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ అరైజ్ అవుతాయి. అండ్ ఆ టైంలో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము స్కాన్ కానీ ఎక్స్రే కానీ చేసి చూస్తే దాంట్లో ఒక కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ కానీ, లేకపోతే ఒక కాంప్లికేటెడ్ టెండన్ డ్యామేజ్ కానీ, నర్వ్ డ్యామేజ్ కానీ ఉందని అప్పుడు బయటపడుతుంది. సో ఇటువంటి చిన్న ఇంజురీస్కి మనం చిన్నది అని భావించి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రికవరీ కూడా 1 or 2 వీక్స్లో అయిపోవాల్సిన రికవరీ ఇట్ మే టేక్ అప్ టు 1 or 2 months మనం చేసిన కొంచెం డిలే వల్ల. సో హ్యాండ్లో జరిగిన ఎటువంటి చిన్న ఇంజురీని కూడా చిన్న ఇంజురీ, మైనర్ కానీ స్ప్రెయిన్ అని కానీ భావించి దానిని నెగ్లెక్ట్ చేయొద్దండి. దానికి సరైన క్రమ పద్ధతిలో ఒక హ్యాండ్ స్పెషలిస్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా అడ్వైజబుల్. చేతి వేళ్ళకి కానీ, మణికట్టుకి కానీ, లేదా చేతికి ఆర్మ్కి సంబంధించిన గాయాలు అయినప్పుడు ఎలాంటి కనిపిస్తే వెంటనే మీలాంటి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారు? ఒకటి అండి, ఎమర్జెన్సీగా హ్యాండ్ సర్జరీని కన్సల్ట్ అయ్యే కండిషన్స్ కొన్ని ఉంటాయి. లేదు కొన్ని ఎలెక్టివ్గా, అంటే ఒక మెల్లిగా వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని అయినా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఆ కండిషన్స్ వేరే ఉంటాయి. ఎమర్జెన్సీగా రావాల్సిన కండిషన్స్ అంటే హ్యాండ్లో షార్ప్ ఇంజురీస్, అంటే ఏదైనా కత్తితో కట్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా కోసుకుపోవడం, అలాంటి ఇంజురీస్ ఏదున్నా కానీ వెంటనే అటెండ్ అవ్వాలి. ఎందుకంటే హ్యాండ్లో చిన్న స్పేస్లోనే ఎక్కువ కాంప్లికేటెడ్ అండ్ ఎక్కువ ఇంట్రికేట్ స్ట్రక్చర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఒక 1 or 2 millimeters ఆఫ్ కట్ ఇంజురీ కూడా దాని ద్వారా లోపల టెండన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయే అవకాశము, అదేవిధంగా లోపల నరాలు అంటే సెన్సేషన్ అందించే నరాలు, మోటార్ పవర్ అందించే నరాలు కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అంత చిన్న గాయం కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అనేది కాజ్ చేస్తుంది. సో ఎనీ కట్ ఇంజురీ షుడ్ గెట్ అన్ ఇమీడియట్ హ్యాండ్ సర్జన్ అటెన్షన్. అదేవిధంగా హ్యాండ్ క్రష్ అయిపోవడము, ఏదైనా ఇంజురీస్లో మెషిన్లో ఫింగర్స్ పడడం కానీ, లేకపోతే డోర్స్లో ఫింగర్స్ పడి క్రష్ అయిపోవడం, బైక్ చైన్లో ఫింగర్స్ పడి క్రష్ అయిపోవడము, ఇటువంటి ఆర్ యాక్సిడెంట్లో హ్యాండ్ మొత్తం క్రష్ అయిపోవడం, ఇటువంటి ఎనీథింగ్ దీస్ నీడ్ ఎమర్జెన్సీ సర్జరీ అండి. అదే కాకుండా గ్రాడ్యువల్లీ మా దగ్గరికి వచ్చే కండిషన్స్ అంటే లైక్ క్రానిక్ పెయిన్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. అదేవిధంగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీస్ అంటాము. అంటే ఒకే పొజిషన్లో కాన్స్టెంట్గా హ్యాండ్ పొజిషన్ పెట్టి వాళ్ళు ఫంక్షన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ని కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ యూజ్ చేయడం, ఆర్ మౌస్ని కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ యూజ్ చేయడం, ఇటువంటి వాటిలో రిస్ట్ నర్వ్స్కి ప్రెషర్ ఎక్కువగా అవుతుంది. దీనివల్ల కార్పల్ టనల్ సిండ్రోమ్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఇవన్నిటికీ కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వీటికి ఎలెక్టివ్గా అపాయింట్మెంట్ తీసుకొని అయినా రావచ్చు, దీనికి ఎమర్జెన్సీ అవసరం లేదు. అదేవిధంగా కొన్ని గాయాలు జరుగుతాయి, బయటికి చూస్తే ఎటువంటి ఇంజరీ ఉండదు, కానీ లోపల మూమెంట్ చేస్తే పెయిన్ రావడము లేదా వాపు రావడము, స్వెల్లింగ్, రెడ్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెటర్. ఒక్కొక్కసారి చేతి వేళ్ళు కానీ చెయ్యి కానీ అంటే సివియర్ యాక్సిడెంట్స్కి గురైనప్పుడు లేకపోతే ఒక్కోసారి చిన్న గాయాల్లో కూడా తెగి పడేయడం కూడా జరుగుతుందండి. వెంటనే ఆ పార్ట్ని తీసుకుని వస్తే మీరు రీకన్స్ట్రక్ట్ చేయగలరా? ఎస్. సో యాంపుటేషన్ అనేది చాలా డెడ్లీ ఇంజురీ అండి. మన బాడీ నుంచి ఒక పార్ట్ అనేది కంప్లీట్లీ కోల్పోవడాన్నే మనం యాంపుటేషన్ అంటాం. పూర్వకాలంలో గనక బాడీ నుంచి ఈవెన్ 10% ఆర్ 50% వరకు డివైడ్ అయినా కానీ దాన్ని కంప్లీట్లీ డాక్టర్సే ఎలెక్టివ్గా యాంప్యుటేట్ చేసేవారు. ఎందుకంటే రీస్టోరేషన్ ఆర్ రీకన్స్ట్రక్షన్ అనే టెక్నాలజీ పూర్వం లేకుండే. బట్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అంటే మైక్రోసర్జరీ కానీ ఈ మైక్రోసర్జికల్ స్కిల్స్ కూడా మనం అప్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి వీటి ద్వారా బాడీ నుంచి ఈవెన్ తెగిపడిపోయినటువంటి పార్ట్స్ని కూడా మరలా మనము బాడీకి అటాచ్ చేసుకొని మళ్ళీ నార్మల్ ఫంక్షన్ అనేది తెచ్చుకునే విధంగా మనం అడుగులు వేస్తున్నాం అన్నమాట. సో కొన్నిసార్లు మనం ఇంట్లో చిన్న ఇంజురీస్ లైక్ మిక్సర్ గ్రైండర్లో లేడీస్ ఫింగర్స్ పెట్టేస్తారు, అంటే బై మిస్టేక్ చైన్ లోపల పెట్టడం వల్ల వేళ్ళు తెగిపడిపోతూ ఉంటాయి. అదేవిధంగా యాక్సిడెంట్లో కూడా కంప్లీట్లీ హ్యాండ్ అనేది ఊడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సమ్టైమ్స్ ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీస్లో కూడా పనిచేసే దగ్గర హ్యాండ్ అనేది మషిన్లో పెట్టడం వల్ల కంప్లీట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా రీసెంట్లీ చూసినట్లయితే ఒక చిన్నారి పాప తను లిఫ్ట్ గ్రిల్లో చేయి పెట్టడం వల్ల ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిపోయి చేతిలో 2 ఫింగర్స్ అనేది ఊడొచ్చేసాయి అనమాట. ఇటువంటి కండిషన్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇటువంటి కండిషన్ మనం ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు ఆ యాంప్యుటేటెడ్ పార్ట్ని ఇది తెగిపడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అని ఇగ్నోర్ చేయకుండా దాన్ని వెంటనే మనం హాస్పిటల్కి కనుక తీసుకొని వచ్చినట్లయితే మనం క్రమ పద్ధతిలో సరైన పొజిషన్లో పెట్టి రీప్లాంట్ చేసుకునే అవకాశం ఉంది. యాంపిటేట్ అంటే తెగిపడిన భాగాన్ని తీసుకురావాల్సిన పద్ధతి ఎలా ఉండాలంటే? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా పేషెంట్స్ మన దగ్గరికి ఎలా తీసుకుని రావాలో తెలియక తీసుకొచ్చినా కూడా మేము కొన్నిసార్లు రీప్లాంట్ చేయలేని పరిస్థితిలో ఉంటాము. సో ఎలా తీసుకురావాలి, ఎన్ని గంటలలో తీసుకురావాలి అనే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ పద్ధతిలో తీసుకొస్తేనే మేము రీప్లాంట్ చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఈ గాయం జరిగి బాడీ నుంచి ఒక పార్ట్ తెగిపడిపోతుందో ఆ పార్ట్ని వెంటనే ఒక ట్యాప్ వాటర్లో కానీ నార్మల్ వాటర్తో కానీ క్లీన్ చేసేసి, అంటే ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో ఇంజురీ అయినప్పుడు కంప్లీట్లీ దానికి మట్టి, గ్రీజు ఆర్ రోడ్ మీద ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. సో వాటిని ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం వాటర్లో కానీ రన్నింగ్ ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు, వాటిలో కూడా క్లీన్ చేసి ఆ భాగాన్ని ఒక ప్లాస్టిక్ రాపర్ కానీ అల్యూమినియం రాపర్లో కానీ ర్యాప్ చేయాలి. ఆ ర్యాప్ చేసిన భాగాన్ని ఒక ఐస్ ట్రేలో కానీ ఐస్ బాక్స్లో కానీ పెట్టి మా దగ్గరకు తీసుకొని రావాలి. ఈ భాగాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ఐస్తో టచ్ అయ్యే విధంగా పెట్టకూడదు. దాన్ని కంపల్సరీ ఒక ప్లాస్టిక్ కానీ అల్యూమినియం రాపర్లో కానీ ర్యాప్ చేసి దాన్ని మాత్రమే ఐస్ బాక్స్లో పెట్టాలి. కొందరు తెలియక డైరెక్ట్లీ ఆ భాగాన్ని ఐస్ బాక్స్లో వేసేసి తీసుకొని వస్తారు మా దగ్గరికి. ఇలాంటి కండిషన్లో డైరెక్ట్ భాగం ఐస్ని చాలాసేపు వరకు టచ్ అయ్యి ఉండడం వల్ల ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ జరుగుతుందన్నమాట. ఆ తెగిపోయిన భాగానికి ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ ఏంటంటే డైరెక్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఫింగర్ని ఆర్ మన బాడీని ఐస్కి కంటిన్యూస్గా ఒక ఫ్యూ మినిట్స్ టచ్ చేస్తే కంప్లీట్లీ నంబ్ అయిపోతుంది ఆ బాడీ పార్ట్. అదేవిధంగా ఒక 1-2 అవర్స్ మనం ఈ యాంప్యుటేటెడ్ పార్ట్ని డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్లో పెట్టి తీసుకొని రావడం వల్ల ఆ ఎక్కువ ఫ్రీజింగ్ టెంపరేచర్లో ఉండడం వల్ల ఆ యాంప్యుటేటెడ్ పార్ట్లో సెల్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి చనిపోయిన సెల్స్ ఉన్నటువంటి పార్ట్ని మేము రీప్లేస్ చేసినా కానీ అది సక్సెస్ అవ్వదు అండ్ మళ్ళీ దాన్ని తీసేయాల్సి వస్తుంది. కాబట్టి తీసుకురావడం ఎలాగో కంపల్సరీ తెలుసుకోవాలి. డైరెక్ట్ ఐస్లో టచ్ అయితే కనుక అది పనిచేయదు మనకు ఫ్యూచర్లో. సెకండ్లీ, కొందరు తెలియక ఈ భాగాన్ని సలైన్లో కానీ వాటర్లో కానీ సోక్ చేసి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే సోక్ చేస్తామో వాటర్లో అది ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసుకొని ఉబ్బిపోతుంది. ఇటువంటి ఉబ్బిపోయిన సెల్స్ కూడా కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతాయి. అవి కూడా రీప్లాంటేషన్కి పనికిరావు.
సో ఈ తీసుకొచ్చే పద్ధతి అనేది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. టైం అనేది మనకి డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ యాంపిటేషన్. ఫింగర్స్ ఆర్ థమ్స్ ఇటువంటి చిన్న స్ట్రక్చర్స్ అనేవి వీటిలో ఎక్కువగా మజిల్ ఉండదు, వీటిలో ఓన్లీ నర్వ్స్, టెండన్స్, బోన్స్ ఇటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. కాబట్టి వీటిని 10 hours 12 hours వరకు అయినా కూడా మనం యాంపిటేటెడ్ పార్ట్ని రీప్లాంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫింగర్స్ దాటి ఎప్పుడైతే పామ్ కానీ ఫోరామ్ కానీ వస్తుందో ఇటువంటి కండిషన్స్లో వితిన్ 6 hours ఆ పార్ట్ బాడీకి అటాచ్ చేయడం జరగాలి. బాడీకి 6 hours మనం అటాచ్ చేయాలంటే పేషెంట్ అట్లీస్ట్ మన దగ్గరికి 4 hours ఆఫ్టర్ ఇంజురీలో రాగలిగితే కనుక మనం రీప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం. అదేవిధంగా మనం పైకి వెళ్ళిన కొద్దీ ఆ టైం లిమిట్ అనేది తగ్గిపోతుంటుంది. ఆర్మ్ లెవెల్లో కూడా కొన్నిసార్లు యాంపిటేషన్కి గురై వస్తారు. వీళ్ళకి రీప్లాంటేషన్ అనేది 4 hours చేయాల్సి ఉంటుంది. సో వితిన్ 4 hours అంటే పేషెంట్ తగ్గి పడిపోయిన వితిన్ 2 to 3 hours హాస్పిటల్ చేరుకొని రీప్లాంటేషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్కి చేరుకుంటే కనుక మరలా వాటిని మనం ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రీప్లాంటేషన్ కానీ రీస్టోరేషన్ అంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ రిజల్ట్స్ అనేవి ఏజ్ని బట్టి మారుతుంటాయండి. చిన్న వయసు వాళ్ళకైతే త్వరగా సెట్ అవ్వడం, వయసు పైబడే కొద్ది సెట్ కాకపోవడం, ఇలా ఏమన్నా ఉండొచ్చా? డెఫినెట్లీ అండి. అన్ని కండిషన్స్లో కూడా ఎటువంటి సర్జరీ చేసినా కూడా పిల్లలలో రీజనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, వాళ్ళ రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి, వాళ్ళ అడాప్టబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అడల్ట్స్లో అదే సేమ్ రిజల్ట్స్ మనం అచీవ్ చేసుకోవడానికి టైం కొంచెం లాంగ్ తీసుకుంటుంది. బాడీ కూడా కోపప్ అయ్యి మళ్ళీ మూమెంట్స్ తెచ్చి ఆ మూమెంట్స్ మళ్ళీ బాడీకి అండర్స్టాండ్ అయ్యి దాన్ని రికవరీ తెచ్చుకోవడానికి కొంచెం అడల్ట్స్లో లాంగ్ టైం పడుతుంది. పిల్లల్లో చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళ ఒక శరీర భాగాన్ని కోల్పోయి ఉంటే, చేతి వేళ్ళని కానీ ఆర్మ్ని కానీ, వాళ్ళకి అంటే రీసెంట్గా చనిపోయిన వాళ్ళు కెడావర్స్ నుంచి అట్లా తీసి పెట్టడం సాధ్యమేనా? ఎస్ అండి, ఇది అగైన్ హ్యాండ్ సర్జరీలోనే ఇంకా ఎవాల్వింగ్ స్టడీ అండి. సో ఏ విధంగా అయితే మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అందరూ తరచుగా వినే ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రాన్స్ప్లాంటేషన్లో హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం కోవిడ్ టైమ్స్ నుంచి ఎక్కువగా వింటున్నాం. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు మనం ఎక్కువగా అధ్యయనం చేసి స్టడీ చేసేది హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్. కొందరికి కనుక చూసుకున్నట్లయితే యాక్సిడెంట్లో 2 చేతులు కోల్పోయిన వాళ్ళని చూస్తూ ఉంటాం. లేదంటే కొన్నిసార్లు పిల్లలు 2 చేతులు లేకుండా కంప్లీట్లీ యాంపుటేటెడ్ చేతులతో పుట్టే అవకాశం ఉంది. కంజనైటల్ అంటే బై బర్త్ కూడా అలాంటి పిల్లలను మేము చూస్తూ ఉంటాం అన్నమాట. సో చేతులు అనేది మన బాడీలో చాలా ముఖ్యమైన అవయవాలండి. 2 చేతులు లేకుండా ఒక పర్సన్ అనేది తన సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ అంటే భోజనమైనా, రాయడమైనా, బట్టలు వేసుకోవడం అయినా ఎనీ యాక్టివిటీ చేతులు లేకుండా చేయడం అనేది అసాధ్యం. సో ఇటువంటి పేషెంట్స్కి కెడవర్ నుంచి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకునే ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. ఇండియాలో కూడా ఇప్పటి వరకు 3 అలాంటి సర్జరీస్ జరిగాయి అండ్ దే ఆర్ ప్రూవ్ టు బీ సక్సెస్ఫుల్. ఎవరైనా చనిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ముందే పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆర్గన్ డొనేషన్కి అగ్రీ చేస్తే ఆ ఆర్గన్ డొనేషన్తో పాటు హ్యాండ్ కూడా మనం డొనేషన్లో తీసుకొని ఆ కెడవర్ నుంచి హ్యాండ్ అనేది మనం ఒక లైవ్ 2 చేతులు లేనటువంటి పేషెంట్స్కి పెట్టడం వల్ల ఆ పేషెంట్కి మరలా హ్యాండ్ ఫంక్షన్ వచ్చే విధంగా చేసుకునే అవకాశం ఉంది. అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ శరీర భాగం నుంచి తీసుకుని పెట్టే భాగం అనేది అంటే లైవ్కి వాళ్ళకి రెసిపియంట్కి మ్యాచ్ అవ్వాలా, వాళ్ళ బోన్ స్ట్రక్చర్ అవన్నీ కూడా? ఎస్, బోన్ స్ట్రక్చర్ అనేది మేము మ్యాచ్ చేస్తామండి. అది కాకుండా ఇంకోటి మ్యాచింగ్, హెచ్ఎల్ఏ మ్యాచింగ్, బ్లడ్ మ్యాచింగ్ అని ఉంటుంది. అది పర్ఫెక్ట్గా సెట్ అయితేనే మనం రీప్లాంటేషన్ అనేది చేసుకోగలుగుతాం. ఈ రీప్లాంటేషన్ అనే సర్జరీ అంటే చాలా టఫ్ సర్జరీ, మైక్రో లెవెల్లో జరిగే సర్జరీ, అందుకని మిమ్మల్ని మైక్రో సర్జన్స్ అని కూడా అంటుంటారు కదా. మరి ఈ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి ఆ రెస్టోరేషన్, వాళ్ళకి మూమెంట్ రావడానికి చాలా టైం పట్టచ్చు అంటారా? ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంజురీ అండి. అండ్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ కూడా కొంచెం ఫ్యాక్టర్ ఉంటుంది. కొన్నిసార్లు సింపుల్ ఇంజురీ ఉంటుంది అండ్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వెంటనే వచ్చేస్తారు. వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల, ఇమీడియట్ సర్జరీ చేయడం వల్ల ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఫంక్షన్ అనేది ఒక 1-2 monthsలో వచ్చేస్తుంది. బట్ కొందరు పేషెంట్స్ ఎలా అంటే ఇంజురీ జరిగాక వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక
ఆర్ దాన్ని చిన్న ఇంజురీ అని వదిలేసి కాంప్లికేట్ అయ్యాక ఒక 6 months తర్వాత కానీ, కొందరు అయితే 2-3 years తర్వాత కూడా మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో ఇటువంటి కండిషన్లో కొన్ని కండిషన్స్కి బోనీ అయితే మనం రిస్టోరేషన్ కానీ ఆర్ బోనీ రిపేర్ కానీ చేసుకొని ఇమీడియట్లీ వీ కెన్ గివ్ బెటర్ రిజల్ట్స్. బట్ సాఫ్ట్ టిష్యూ అనేది చాలా డెలికేట్ ఉంటుంది, దానికి మాత్రం టైం పడుతుంది. అంటే టెండన్ ఇంజురీస్ ఉంటాయి, టెండన్ ఇంజురీస్లో రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్లీ అనేది రిజల్ట్స్ ఉండవు, దానికి అట్లీస్ట్ 3 to 4 months ఆఫ్ రీహాబిలిటేషన్ ఉంటుంది. దాని తర్వాత క్రమక్రమంగా పవర్ గెయిన్ చేసుకొని మూమెంట్ అండ్ ఫంక్షన్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. అంటే ఫిజియోథెరపీ రోల్ కూడా బాగా ఉంటుంది అంటారు తర్వాత పోస్ట్ సర్జరీ. డెఫినెట్లీ ఉంది. ఓకేనండి డాక్టర్ గోపీనాథ్ గారు, మైక్రో సర్జరీ అంటే ఏంటి, హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జన్ పాత్ర ఎలా ఉంటుంది యాక్సిడెంట్స్ అయినప్పుడు, అండ్ వెంటనే రిస్టోరేషన్కి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు, యాంపుటేషన్ ఏదైనా శరీర భాగం తెగిపడిన వెంటనే ఎలా ఆ భాగాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది, అండ్ సర్జరీ కెడావర్ డోనార్స్ నుంచి ఎలా తీసుకొని చేయగలుగుతున్నారు, నవేడేస్ ఆర్థోపెడిక్స్లో వచ్చిన ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమం. నమస్తే.